ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఎప్పుడూ ఎంతో సేఫ్గా ఉండే మన తేజస్ ఫైటర్ జెట్ సడన్గా ఈ మధ్యకాలంలో 3 సార్లు క్రాష్ అయింది. ఇన్ని సక్సెస్ఫుల్ ఫ్లైట్స్ తర్వాత ఇలా జరగడం అందరినీ షాక్కి గురిచేసింది. 2 దశాబ్దాలకు పైగా ఒక్క క్రాష్ కూడా లేకుండా రికార్డ్ క్రియేట్ చేసిన మన తేజస్ సడన్గా ఇలా పడిపోతుంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. లక్కీగా పైలట్ సేఫ్గానే బయటపడ్డాడనుకోండి, అది వేరే విషయం. ఇదే విధంగా చూసుకుంటే మన ఇస్రో వాళ్ళ పిఎస్ఎల్వి రాకెట్ని ఎంత సేఫ్ అండ్ రిలయబుల్గా భావిస్తారో మనందరికీ తెలుసు. దాన్ని మన ఇస్రోకి వర్క్ హార్స్ అంటారు. అంటే ఏ టైంలో ఎలాంటి మిషన్ ఇచ్చినా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసే బాహుబలి లాంటిది అన్నమాట. కానీ సడన్గా ఆ పిఎస్ఎల్వి కూడా వరుసగా ఫెయిల్ అవుతూ వస్తుంది. ఇంతకీ ఈ ఫెయిల్యూర్స్ వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? ఎవరైనా కావాలనే టార్గెట్ చేస్తున్నారా? లేక మన ఇస్రో మిషన్లు ఇలా వరుసగా ఫ్లాప్ అవడానికి వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ మ్యాటర్ మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. అసలు విషయం ఏమిటి అంటే, గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. ముఖ్యంగా స్పేస్ సెక్టార్లో మన అచీవ్మెంట్స్ చూసి ప్రపంచం మొత్తం ఫిదా అవుతుంది. తక్కువ బడ్జెట్లోనే పెద్ద పెద్ద మిషన్లు కంప్లీట్ చేయడం మన భారత్కే సొంతం. హాలీవుడ్ వాళ్ళు సినిమా తీయడానికి పెట్టే బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతోనే మనం మార్స్ మీదకు మంగళయాన్ని పంపించాం. చంద్రయాన్ సక్సెస్ చేసి వేరే ఏ పెద్ద స్పేస్ పవర్కి మనం తక్కువ కాదు అని ఇస్రో ప్రూవ్ చేసింది. కానీ రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే దిష్టి తగిలినట్టు అనిపిస్తుంది. ఎవరైనా కావాలనే మన స్పేస్ మిషన్లని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారా అనే డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. గత కొన్ని నెలల్లోనే మన భారతదేశానికి అత్యంత నమ్మకమైన పిఎస్ఎల్వి రాకెట్లో కొన్ని వింత ప్రాబ్లమ్స్ కనిపించాయి. దీని సక్సెస్ రేట్ ఎంత ఎక్కువో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ సడన్గా కొన్ని ఇంపార్టెంట్ మిషన్ల టైంలో దాని అప్పర్ స్టేజ్లో ఏవో టెక్నికల్ ఇష్యూస్ రావడం, శాటిలైట్స్ కరెక్ట్ ఆర్బిట్లోకి రీచ్ అవ్వకపోవడం జరిగాయి. ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యే పాయింట్ ఏంటి అంటే, ఫెయిల్ అయిన ఈ మిషన్లలో చాలా వరకు డిఫెన్స్కి లేదా సర్వేలెన్స్కి సంబంధించినవే. అంటే మన ఆర్మీకి లేదా స్ట్రాటజిక్ పర్పస్ కోసం యూజ్ అయ్యే శాటిలైట్స్ అన్నమాట. ఇంకేముంది, అసలు ఇలా ఎందుకు రిపీటెడ్గా జరుగుతుంది అని జనం మైండ్లో అనుమానం బీజాలు పడ్డాయి. సరిగ్గా ఇదే టైంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు సడన్గా కేరళలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి సీక్రెట్గా వెళ్ళారు. ఈ టూర్ చాలా కాన్ఫిడెన్షియల్గా జరిగిందని, అక్కడ క్లోజ్డ్ డోర్స్ వెనుక చాలా మీటింగ్స్ జరిగాయని బయట టాక్. దేశంలోనే అతిపెద్ద సెక్యూరిటీ ఆఫీసర్ ఇలా సడన్గా స్పేస్ సెంటర్కి వెళ్ళారంటే మ్యాటర్ చాలా సీరియస్ అని మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఈ వరుస టెక్నికల్ గ్లిచెస్ వెనుక ఏదైనా సెక్యూరిటీ థ్రెట్ ఉందా అని ఎంక్వైరీ చేయడానికే ఆయన వెళ్ళారని అంతా అనుకుంటున్నారు. జేమ్స్ బాండ్ సినిమాల్లో లాగా ఏదైనా ఇంటర్నేషనల్ స్పై నెట్వర్క్ దీని వెనుక ఉందా అని చెక్ చేసి ఉంటారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ ప్రాబ్లం సప్లై చైన్లో ఉండొచ్చు అని. రాకెట్స్లో, శాటిలైట్స్లో యూజ్ చేసే చాలా చిప్స్, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పార్ట్స్ అన్నీ ఫారిన్ కంట్రీస్ నుండే వస్తాయి. ఒకవేళ వాళ్ళు ముందుగానే వాటిలో ఏదైనా ట్యాంపరింగ్ చేసి పంపిస్తే లేదా ఏదైనా చిన్న బగ్ని అందులోనే ప్లాంట్ చేస్తే మిషన్ టైంలో సిస్టమ్ మొత్తం క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రెండో పాసిబిలిటీ సైబర్ అటాక్. ఈ రోజుల్లో ప్రతి లాంచ్ కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్, కోడింగ్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఎవడో ఒకడు చీకటి గదిలో కూర్చుని సిస్టంలోకి మాల్వేర్ పంపిస్తే చాలు, కరెక్ట్ టైంకి అంతా కొలాప్స్ అయ్యేలా చేయొచ్చు. ఇక మూడవది హ్యూమన్ ఎర్రర్ లేదా ఇంటెన్షనల్గా చేసే తప్పు. కంచె చేను మేసినట్టు మన సిస్టంలోనే ఉన్న ఎవరైనా విదేశీ ఏజెన్సీలకు అమ్ముడుపోయి స్పైలాగా మారి సిస్టమ్ లోపలికి ఎంటర్ అవ్వడం అన్నమాట. హిస్టరీలో చూసుకుంటే మన సైంటిస్టులని, మన ప్రాజెక్టులని టార్గెట్ చేసిన ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరు చూడట్లేదు అనుకున్నట్టు విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థలు ఎప్పటి నుండో ఈ పనులు చేస్తున్నాయి. ఉదాహరణకు మన క్రయోజనిక్ ఇంజిన్ ప్రోగ్రామ్కి సంబంధించిన సైంటిస్ట్ నంబి నారాయణ్ గారి మీద అప్పట్లో తప్పుడు స్పై కేసులు పెట్టారు. ఆ తర్వాత కోర్టు ఆయన్ని నిర్దోషిగా తేల్చిందనుకోండి. దీని మీద వచ్చిన రాకెటరీ సినిమాలో కూడా చూపించారు కదా, ఎలా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని ఏళ్ల తరబడి వెనక్కి నెట్టేశారో. ఒకవేళ ఆయన మీద ఆ ఫేక్ కేసులు పెట్టి ఉండకపోతే మన దేశం ఈపాటికే స్పేస్లో ఎక్కడో ఉండేది. అలాగే మన భారత అణు కార్యక్రమానికి పితామహుడైన హోమీ జహంగీర్ బాబా గారు 1966లో ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయారు. దాని మీద ఇప్పటికీ ఎన్నో డౌట్స్ ఉన్నాయి. 1971లో విక్రమ్ సారాభాయ్ గారి సడన్ డెత్ కూడా అంతే.
అఫీషియల్గా వీటిని నార్మల్ డెత్స్గానే చెప్పినా చాలామంది వీటి వెనుక ఏదో మిస్టరీ ఉందని నమ్ముతారు. కానీ ఇప్పటికీ పక్కా ప్రూఫ్స్ మాత్రం దొరకలేదు. మరికొంతమంది అనలిస్టులు ఏమంటున్నారంటే భారత్, చైనా లాంటి దేశాలు ఇప్పుడు స్పేస్ పవర్గా చాలా ఫాస్ట్గా ఎదుగుతున్నాయి. ముఖ్యంగా మిలిటరీ శాటిలైట్స్, నావిగేషన్ సిస్టమ్స్, ఈ విషయాల్లో గ్లోబల్ పవర్స్ మీద కాంపిటీషన్ పీక్స్కి చేరింది. అందుకే విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మన ప్రోగ్రామ్స్కి స్పీడ్ బ్రేకర్లు వేయడానికి ట్రై చేస్తున్నాయేమో అన్న డౌట్స్ ఉన్నాయి. అయితే ఇది కేవలం ఒక పాసిబిలిటీ మాత్రమే. దీనికి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. మరోవైపు మన సైంటిస్టులు, ఆఫీసర్లు మాత్రం దీన్ని కుట్ర అనడానికి ఒప్పుకోవట్లేదు. లాంచ్లు పెరిగే కొద్దీ ఫెయిల్యూర్స్కి కూడా ఛాన్స్ ఉంటుందని వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఏ దేశపు స్పేస్ ప్రోగ్రామ్స్లో అయినా టెక్నికల్ ఇష్యూస్ రావడం కామన్. కాబట్టి ప్రతి ఫెయిల్యూర్ వెనక ఎవడో ఒక శత్రువు ఉన్నాడనుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. స్పేస్ టెక్నాలజీ అనేది చాలా కాంప్లెక్స్ సిస్టమ్. చిన్న మిస్టేక్ జరిగిన డ్యామేజ్ భారీగా ఉంటుంది. ఈ మొత్తం సిచ్యువేషన్లో ఒక విషయం మాత్రం క్లియర్. భారతదేశం తన స్పేస్ ప్రోగ్రామ్ సెక్యూరిటీని ఇంకా టైట్ చేయాలి. సప్లై చైన్ అయినా, సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అయినా, మనుషులైనా ప్రతి లెవెల్లోనూ అలర్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు స్పేస్ అనేది కేవలం సైన్స్కి మాత్రమే పరిమితం కాలేదు. అది నేషనల్ సెక్యూరిటీకి, గ్లోబల్ పవర్కి సింబల్గా మారిపోయింది. ఫైనల్గా చెప్పాలంటే మన భారత్ స్పేస్ జర్నీలో ఛాలెంజెస్ చాలానే ఉన్నాయి. కానీ మన సైంటిస్టులు ఎక్కడా తగ్గేదిలే అన్నట్టు ముందుకెళ్తున్నారు. మనం టెక్నాలజీ, సెక్యూరిటీ, సెల్ఫ్ రిలయన్స్ మీద ఫోకస్ పెడితే ఫ్యూచర్లో భారత్ స్పేస్ వరల్డ్లో ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంది. బహుశా అందుకేనేమో ప్రపంచం మొత్తం మన మిషన్ల వైపు కన్నార్పకుండా చూస్తుంది. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి? ఇదంతా జస్ట్ టెక్నికల్ ప్రాబ్లం అంటారా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద స్కెచ్ ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. సరే, ఇక సీన్ కట్ చేస్తే ఇప్పుడు భారత్, ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు త్వరలోనే ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అక్కడి నుండి వరుసగా క్రేజీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా భారతదేశపు లాంగ్ రేంజ్ అటాకింగ్ పవర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం ఇజ్రాయెల్ వాళ్ళు భారత్కి ఒక స్పెషల్ మిసైల్ సిస్టమ్ని ఆఫర్ చేశారు. దాని పేరు గోల్డెన్ హొరైజన్ ఎయిర్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. పేరు వినడానికే ఏదో మార్వెల్ సినిమాలో వెపన్లా ఉంది కదూ. ఒకవేళ ఈ డీల్ గనుక సెట్ అయితే మన ఎయిర్ ఫోర్స్కి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఈ మిసైల్ ఏదో నార్మల్ వార్స్ కోసం, చిన్న చిన్న టార్గెట్స్ని కొట్టడం కోసం తయారు చేసింది కాదు. శత్రువులు ఎలుకల్లాగా భూమి లోపల దాక్కున్నా ఎంతో సెక్యూర్గా ఉండే అండర్ గ్రౌండ్ బంకర్లను సైతం నాశనం చేయడానికి డిజైన్ చేయబడింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఎయిర్ ఫోర్స్ తన స్ట్రైక్ కెపాసిటీని పెంచుకుంటూ పోతుంది. మన ఫైటర్ జెట్స్ని రిస్క్లో పెట్టకుండా శత్రుదేశం లోపలికి వెళ్ళి మరీ దెబ్బ కొట్టాలన్నదే వాళ్ళ టార్గెట్. అందుకే ఈ లాంగ్ రేంజ్ వెపన్స్ మీద ఇంత ఫోకస్ పెడుతున్నారు. ఆ స్ట్రాటజీలో ఈ గోల్డెన్ హొరైజన్ ఒక కీ రోల్ ప్లే చేయబోతుంది. ఎందుకంటే ఇది గాలిలో నుండే లాంచ్ చేయగలిగే ఒక బ్యాలిస్టిక్ మిసైల్. నార్మల్గా బ్యాలిస్టిక్ మిసైల్స్ని భూమి మీద నుండి లాంచ్ చేస్తారు, కానీ దీన్ని గాలిలో ఎగురుతున్న ఫైటర్ జెట్ నుండి లాంచ్ చేస్తారు. దీనికి విపరీతమైన రేంజ్ వస్తుంది. చాలా దూరం దాకా వెళ్ళి టార్గెట్ని కొట్టగలదు. ఈ మిసైల్ని ఇజ్రాయెల్కి చెందిన సిల్వర్ స్పారో అనే టార్గెట్ మిసైల్ బేస్ మీద డెవలప్ చేశారట. ఇది దాదాపు 8 మీటర్ల పొడవు, 3 టన్నుల బరువు ఉంటుంది. స్టార్టింగ్లో దీన్ని కేవలం మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని టెస్ట్ చేయడానికి మాత్రమే వాడేవాళ్ళు. అంటే రియల్ బ్యాలిస్టిక్ మిసైల్ అటాక్ వస్తే ఎలా ఉంటుందో సిమ్యులేట్ చేయడానికి అనమాట. కానీ ఇప్పుడు దాన్ని కొంచెం మాడిఫై చేసి రియల్ వార్ కోసం రెడీ చేసిన వెపన్గా మార్చారు. అంటే ఇక ఇది టెస్టింగ్కి కాదు, ఫుల్ యాక్షన్లోకి దిగబోతుంది. ఈ మిసైల్ స్పెషాలిటీ ఏంటి అంటే దాని రేంజ్ అండ్ పవర్. ఒకవేళ దీన్ని హై స్పీడ్తో చాలా ఎత్తులో ఎగురుతున్న ఫైటర్ జెట్ నుండి లాంచ్ చేస్తే ఏకంగా 1500 నుండి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని కూడా గురి తప్పకుండా కొట్టగలదు. అంటే గ్రౌండ్కి టచ్ అవ్వకుండా మన ఫైటర్ జెట్స్ భారత సరిహద్దులు దాటకుండానే ఎక్కడో వేరే దేశంలో ఉన్న బేస్లని పేల్చేయచ్చు. దీనివల్ల మన పైలట్స్కి ఫుల్ సేఫ్టీ ఉంటుంది. మిషన్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా 100% ఉంటాయి. మనకు ఇజ్రాయెల్ నుండి అడ్వాన్స్డ్ వెపన్స్ రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ ర్యాంపేజ్ మిసైల్స్ లాంటివి మన దగ్గర ఉన్నాయి. ఇక లోరా మిసైల్స్ కోసం కూడా భారత్ వాళ్ళతో డిస్కషన్స్ చేస్తుంది. వాటిని స్పెషల్ మిలిటరీ బేస్లు, రేడార్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్, ఆయుధాలు దాచే గోడౌన్స్ని ఫట్మనిపించడానికి యూజ్ చేస్తారు. కానీ ఈ గోల్డెన్ హొరైజన్ రేంజే వేరు. ఇది పక్కాగా స్పెషల్ ఆపరేషన్స్ కోసం మాత్రమే. భూమికి అడుగున ఎంతో మందమైన కాంక్రీట్తో కట్టే సీక్రెట్ బంకర్లో
కమాండ్ సెంటర్లు, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయడానికి దీన్ని స్పెషల్గా డిజైన్ చేశారు. ఈ మిసైల్ని ఫైటర్ జెట్ నుండి లాంచ్ చేసినప్పుడు ముందుగా పైకి వెళ్ళి ఆ తర్వాత రాకెట్ స్పీడ్తో టార్గెట్ వైపు దూసుకొస్తుంది. ఆ టైంలో దీని స్పీడ్ ఎంత విపరీతంగా ఉంటుందంటే దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీన్ని పసిగట్టలేదు. ఇది టార్గెట్ని గుద్దుకున్నప్పుడు ఆ స్పీడ్కి జనరేట్ అయ్యే కైనెటిక్ ఎనర్జీ చాలు ఆ బంకర్ని మట్టి కరిపించడానికి. అంటే కేవలం బాంబు పేలుడు మాత్రమే కాదు, దీని స్పీడ్ కూడా దీన్ని ఒక మోస్ట్ డేంజరస్ వెపన్గా మారుస్తుంది. మోడర్న్ వార్స్లో చాలా ముఖ్యమైన కమాండ్ సెంటర్స్ అన్నీ భూమి అడుగునే కడతారు, ఎయిర్ స్ట్రైక్ నుండి కాపాడుకోవడానికి. అసామాన్యులకు కూడా దొరకకుండా శత్రువులు లోపల దాక్కుంటారు. అలాంటి వాటిని ధ్వంసం చేయాలంటే గురి ఒక్కటే సరిపోదు, దానికి తోడు విపరీతమైన ఫోర్స్ కూడా కావాలి. ఆ నీడ్ని దృష్టిలో పెట్టుకునే ఈ గోల్డెన్ హొరైజన్ని రెడీ చేశారని టాక్. అయితే ఈ మిసైల్ని కొనడం పట్ల భారత్ నుండి ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ప్రస్తుతానికి టాక్స్ అన్నీ ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాయి. కానీ ఒకవేళ ఇది గనక మన ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో చేరితే భారత్ స్ట్రాటజిక్ పవర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మన దేశం ఎక్కడ పవర్ఫుల్ అయిపోతుందో అని మన పక్కనున్న శత్రు దేశాలకు ఇప్పటి నుండే వణుకు పుడుతుంది. మొత్తానికి ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూస్తుంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది, భారత్ ఇక పాత తరం ఆయుధాలతోనే సరిపెట్టుకోవాలని అనుకోవట్లేదు. ఎప్పుడో జరిగిన హిస్టరీ గురించి మాట్లాడుకుంటూ కూర్చోకుండా ఫ్యూచర్లో వచ్చే వార్స్ కోసం ఇప్పటి నుండే పక్కా ప్లానింగ్తో రెడీ అవుతుంది. లాంగ్ రేంజ్ నుండి ఖచ్చితంగా దాడి చేయగల కెపాసిటీ ఉండడం ఏ దేశానికైనా చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మన భారతదేశం కూడా అదే ట్రాక్లో జెట్ స్పీడ్తో ముందుకెళ్తుంది. బహుశా అందుకేనేమో ఫ్యూచర్ వార్స్ కోసం భారత్ ఎంతలా ప్రిపేర్ అవుతుందో చూసి శత్రు దేశాలకు చెమటలు పడుతున్నాయి. ఏది ఏమైనా మన డిఫెన్స్ సెక్టర్ ఇలా కొత్త టెక్నాలజీతో అప్డేట్ అవ్వడం మనందరికీ గర్వకారణం. బట్ ఎనీవే, ఈ వీడియోకి ఇంతే. ఈ మిసైల్స్ డీల్ గురించి అలాగే ఇస్రో ఫెయిల్యూర్స్ వెనక ఉన్న మిస్టరీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.